మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ ఆదివారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో. ఏదైనా పిల్లలున్న ఇంట్లో భలే సందడిగా ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్పట్లా. వాళ్ళు కొంచెం పెద్ద అయ్యారు కదా, అయినా వాళ్ళ సందడి వేరు. కానీ ఇలా పసిపిల్లలు ఉంటారు చూసారా, ఆ సందడి వేరు. పని ఉంటుంది, పిల్లలతో సరదాగా ఉంటుంది. వాళ్ళకి మాటలు రాపోయినా మనం ఊసులు చెప్పుకుంటా అదమ్మా ఇదమ్మా కన్నయ్య చిన్నయ్య అని మాటలు చెప్పుకుంటూ ఎత్తుకుంటూ ముద్దులాడుతూ చాలా టైం గడిచిపోద్ది కదా. ఇంతకుముందు నాకైతే పొద్దున్నే నిద్ర లేచానా, కసుపు ఊడ్చానా, కల్లాపు జల్లి ముగ్గేసి చెరొక్క కప్పు మా వారికి నాకు కాఫీ పెట్టుకొని తాగి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని ఎప్పుడెప్పుడు వీడియోలు ఎడిట్ చేసుకోవాలా అని చూస్తుంటాను. కానీ ఈ బొడ్డాయన వచ్చినప్పటి నుంచి, అదే ఈ మనవడు వచ్చిన దగ్గర నుంచి ఒక కప్పు కాఫీ తాగిన ఎమ్మటనే అవతలే బావగారి ఇంట్లోకి వెళ్ళిపోతున్నానండి. బుడ్డాయన లేస్తాడేమో ఎత్తుకొని కొద్దిసేపు ముద్దులాడి వద్దామని వెళ్తున్నా. అంతేకాదు మళ్ళీ ఒకసారి చూసి యువతలకు వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు పని చేసుకొని అవతలకి వెళ్తాయి. ఎందుకంటే అక్క పొద్దున్నే మనవడిని తీసుకొని బయటకు వచ్చిద్ది. సూర్యుడి కిరణాలు పడుతుంటాయి కదా పసిపిల్లలకి. పొద్దున్నే సూర్యకిరణాలు ఒంటి మీద పడేటట్టు ఎండలో నించొని ఉంటే మంచిది అంటారు కదా. అట్లా బాబుని బయటికి తీసుకురాగానే మళ్ళీ అక్కడికి వెళ్ళి కొద్దిసేపు నించొని ఎత్తుకొని ముద్దులాడుతున్నాను అనమాట. ఎట్లా టైం ఎక్కువ ఇట్లా మనవడి దగ్గరే గడిచిపోతుంది. ఇక నిన్న బాబుకి స్నానం కూడా నేనే చేపించాను. రోజు పెద్దమ్మ స్నానం చేపిస్తుంది బాబుకి, అంటే అక్క వాళ్ళ అమ్మ. కానీ నిన్న అక్క వాళ్ళ అమ్మ ఊరెళ్ళింది, అందుకే నేనే స్నానం చేయించి తుడిచి జుబ్బా వేసి కొద్దిసేపు కూర్చొని యువతలకు వచ్చా. ఇంకా నేను వచ్చేసరికి పిల్లలు ఇద్దరు నిద్ర లేచారు. మా వారేమో తోటలోకి పోయి వచ్చారు. వాళ్ళకి నాకు అందరికీ ఇడ్లీ వేసి చట్నీ చేసి తినేసాను. ఇక చిన్న చితకా పనులన్నీ చేసుకొని తలస్నానం చేశాను. నిన్న శనివారం కదా, కొబ్బరికాయ కొడదాం అనుకున్నాను. మా వారు ఉన్నంతసేపు కొబ్బరికాయ పీసి తీయమందాము అన్న ఆలోచనే రాలేదు. వారు బయటికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ పీసి తీయమందాం అనుకున్నాను, మర్చిపోయానే అనుకున్నాను. అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 2-3 కొబ్బరికాయలు తీసుకొని వస్తానండి. నాన్న ఎక్కువ శాతం కొబ్బరి పీసి తీసేస్తాడు, కానీ పీసి తీసి ఉండటం వల్ల కాయలు పగిలిపోతున్నాయి నాన్న, నేను పీస్ తీయకోకుండానే తీసుకెళ్తాను, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటాము అని తీసుకొచ్చాను. ఇక ఈ పీస్ తీయాలంటే నాకు మహా కష్టంగా ఉందండి. మా వారైతే తొందరగానే తీసేస్తారు, కానీ నాకేమో రావట్లా. ఎండిపోయి ఉందా, ఎంత బలవంతంగా లాగినా కానీ రావట్లా. ఒక్క కొబ్బరికాయ పీసు తీయటానికి నాకు అటు ఇటుగా 1/2 గంట 20 నిమిషాలు టైం పట్టింది. ఇక ఇట్లా కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు పీసు తీయాలంటే సరిపోద్ది అనమాట. రోజు మొత్తం మీద ఇక 10 కొబ్బరికాయలు కూడా పీసు తీయరేమో. ఇక ఇట్లయితే వాళ్ళ వ్యాపారం మహా సాగిద్దిలేండి. ఏదైనా పనులు అన్నీ మనకు వచ్చు అనుకోవటం అది కరెక్ట్ కాదులేండి. కొన్ని రాని పనులు కూడా ఉంటాయి. ఏది ఈ కొబ్బరికాయ పీసు తీసినట్టుగా తీయటం అయితే తీసాను, ఎక్కువ టైం పట్టింది. కొబ్బరికాయ పీసు తీసిన తర్వాత పూల కోసమని ఇలా గన్నేరు చెట్టు దగ్గరికి వచ్చాను. మనకున్న ఏకైక పూల మొక్క ఇదేనండి. అంటే డాబా పైన వేసాను మందారం చెట్లు మొక్కలు. అవి ఇంకా ఇగురు పెడుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు ఒక్కొక్క పువ్వు వస్తున్నాయి అన్నమాట. ఏదైనా నేల మీద వేసినట్టు మంచిగా వచ్చినట్టు బకెట్లల్లో, టబ్బులల్లో, కుండీలల్లో వేస్తే రావు. ఇప్పుడు ఈ చెట్టు చూడండి ఎంత గుబురుగా వస్తూ ఎన్ని పూలు వస్తున్నాయో. అయితే చాలామంది మన వాళ్ళు అంటున్నారు అవి గన్నేరు చెట్టు అక్క, మంచిది కాదు, విషం అని అంటున్నారు. ఏమో, గన్నేరు చెట్టు అంటే గన్నేరు పప్పు అని వేరే ఉంటుంది కదా, అది వేరు ఇది వేరు. కానీ దీనివల్ల కూడా దీంట్లో కూడా కొంచెం విషం ఉంటుంది అంటున్నారు. నిజమో కాదో తెలియదు, కానీ మా చుట్టుపక్కల చాలా ఇళ్ల ముందు, ప్రతి ఒక్కళ్ళ ఇళ్ల ముందు ఆ చెట్టు ఉంటానే ఉంది. దేవుడికి పూలు పెడుతూనే ఉన్నారు, కానీ కరెక్ట్గా ఏది నిజం అన్నది తెలియదు. పూలు కోసుకొచ్చి పూజ చేసిన తర్వాత కారప్పొడి కోసమని పల్లీలు, ఎండుమిర్చి వేయించుతున్నాను. మొన్న కరివేపాకు కారప్పొడి చేశాను కదా, ఇప్పుడు పల్లీ కారప్పొడి చేస్తున్నాను. అయితే ఇప్పుడు కూడా కరివేపాకు కారప్పొడి చేస్తున్నా. అంటే మొన్న చేసింది మాకు వరకు ఉంది, కొంచెమే ఉంది. ఇప్పుడు పిల్లలు ఇద్దరు, పెద్ద పాప ఏమో నాకు కరివేపాకు కారప్పొడి అంది, చిన్న పాప ఏమో నాకు పల్లీ కారప్పొడి అంది. అందుకనే ప్రస్తుతానికి మీకు పల్లీ కారప్పొడి వరకు చూపిస్తున్నా. ముందు ఎండుమిర్చి వేయించానండి. ఎండుమిర్చి ఒక కారప్పొడి కోసమే కాదు, 2 కారప్పొడుల కోసమని ఎండుమిర్చి వేయించాను. ఇంకొక కడాయిలో పల్లీలు వేయించాను. పల్లీలు వేయించి వేరే గిన్నెలోకి తీసుకొని అదే కడాయిలో ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, ఒక పిరికెడ దాకా మినప్పప్పు మంచిగా వేయించాను. మినప్పప్పు మంచి వాసన వచ్చే వరకు వేయించాలి.
ఇంకా ఇలా వేయించిన మిరపకాయలు ఒకసారి ఏమో మిక్సీ పట్టిన కారపొడిని ఒక గిన్నెలోకి తీసుకొని ధనియాలు జీలకర్ర మినపప్పు వేయించాను కదా అవి కూడా ఒకసారి మిక్సీ పట్టేసి వేరే గిన్నెలోకి తీసుకున్నాను. మళ్ళీ పల్లీలు కూడా వేరువేరుగా మిక్సీ పట్టేసాను. ఒకళ్ళకేమో కరివేపాకు కారపొడి కావాలా, ఒకళ్ళకేమో పల్లీ కారపొడి కావాలా. అందుకని మిరపకాయల పొడి రెండిట్లోకి సరిపడేటట్టు పట్టేశాను. అలాగే ధనియాలు జీలకర్ర మినపప్పు కూడా రెండిట్లోకి సరిపడా వేయించి మిక్సీ పట్టేశాను. వేయించిన పల్లీలను పొడి చేసేసి అందులోకి కారపొడి కొద్దిగా, వేయించిన ధనియాలు మినపప్పు జీలకర్ర పొడి కొద్దిగా వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక 10-15 ఎల్లుల్లి రెప్పలు వేసి మిక్సీ పట్టేశాను. ఇక 2 కారపొడులు రెడీ అయిపోయినాయి అనమాట. మీకు కరివేపాకు కారపొడి చూపించలేదు ఎందుకంటే మొన్ననే చూపించాను కదా అందుకని. ఇక ఆ కారపొడులు అయిపోయిన తర్వాత వంకాయ గ్రేవీ కూర చేస్తున్నానండి. ముందైతే ధనియాలు జీలకర్ర కొబ్బరి ముక్క వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క కొంచెం జీడిపప్పు కొత్తిమీర ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ లాగా పట్టేశాను. ఇక ఇప్పుడు వంకాయలు కట్ చేస్తున్నా. ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులోకి 1 స్పూన్ ఉప్పు వేసి ఈ వంకాయలని 4 ముక్కలుగా కట్ చేసి ఇలా నీళ్ళల్లో వేశాను. ఈ వంకాయ కూర వంకాయలలో మసాలా పెట్టి చేసేది కాదండి. ఇది వంకాయ కూర మసాలా గ్రేవీ కూర బాగుంటుంది. ఇట్లా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. కట్ చేసినా కదా వంకాయల్ని 4 ముక్కలుగా ముందు స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసా. నూనె వేడి ఎక్కిన తర్వాత ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఇలా నూనెలో వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించా. అటు ఇటుగా 80% వంకాయలు మగ్గాలన్నమాట. ఇక ఈ వేగిన వంకాయలన్నిటినీ కూడా వేరే ప్లేట్లోకి తీసుకున్నా. వంకాయలు వేయించగా గిన్నెలో కొంచెం నూనె ఉంది కదా ఆ నూనెలో జీలకర్ర పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు వేసేసాను. పచ్చిమిర్చి అయితే పొడవగానే కట్ చేసి వేసానులేండి. ఇక పచ్చిమిర్చి ఉల్లి ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలు సన్నగా తరిగి వేసాను. ఇందులోకి రుచికి సరిపడా అంటే కూరకు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసాను. టమాటా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత చిన్న అల్లం ముక్క 5-6 వెల్లుల్లి రెబ్బలు 1 స్పూన్ నువ్వులు 1 స్పూన్ జీడిపప్పు ధనియాలు జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ కూడా పేస్ట్లా పట్టేశాను కదా ఆ పేస్ట్ని వేసా. అది వేసిన ఒక 5 నిమిషాలకి చక్కగా నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఘాటుకు సరిపడేంత కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసేసాను. ఈ మసాలాలు వేసిన ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ పోస్తున్నా. కూరకు సరిపడా వాటర్ వేస్తాను. ఇలా నీళ్ళు పోసిన తర్వాత సన్నటి సెగ మీద ఈ కూరని ఉడకనివ్వాలి. మంట హై ఫ్లేమ్లో ఉందనుకో మనం వేసిన మసాలా వల్ల తొందరగా అడుగు మాడుతుంది. అందుకని సన్నటి సెగ మీద ఉంచి కొంచెం ఉడుకుబట్టిన తర్వాత ముందు మగ్గించిన వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయల్ని ఇందులో ఈ మసాలాలో వేసేసి ఒకసారి గిన్నెను తిప్పుతూ ఉండాలి. ఇక్కడ గరిటెతో తిప్పేసామనుకోండి మనం ముందు వంకాయల్ని మంచిగా మగ్గించాం కదా గరిటెతో తిప్పటం వల్ల వంకాయ ముక్కలు ఏమవుతాయి అంటే గుజ్జు గుజ్జు అయిపోతాయి అనమాట. అందుకనే చేపల కూర మనం గిన్నె పట్టుకొని ఎలా తిప్పుతాం ముక్కలు చెదరకోకుండా చీకుడు అవ్వకోకుండా ఉండాలంటే ఇట్లా ఒకసారి క్లాత్ పట్టుకొని గిన్నెను తిప్పామనుకోండి కూర అంతా కలిసిపోద్ది. సన్నటి సెగ మీదే ఉంచాను కదా 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసాను. చూడండి చక్కగా నూనె పైకి తేలుతుంది. మనకి కూర రెడీ అయిపోయినట్టే. మసాలాలన్నీ ముందే వేసేసాము కాబట్టి ఇప్పుడు కొత్తిమీర ఒక్కటే వేస్తే సరిపోతుంది. సన్నగా తరిగిన కొత్తిమీర వేసాను. కమ్మటి వంకాయ కూర రెడీ అండి. మసాలా వంకాయ కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. అంటే గుత్తి వంకాయలే అవసరం లేదు మసాలా కూర చేసుకోవాలనుకుంటే. మనకు మామూలు వంకాయలు ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రం వీడియో అండి. శనివారం నాడు సాయంత్రం 6 ఆ ప్రాంతంలో పిల్లలు ఉన్నారు కదా మమ్మీ ఏదన్నా తినబుద్ధి అవుతుంది బోర్ కొడుతుంది ఏదన్నా చేయొచ్చు కదా అని అన్నారు. ఏం చేశానమ్మా అంటే ఎప్పుడో చేశానండి ఒక షార్ట్ వీడియోలో పిజ్జా. ఆ రోజు మంచిగా కుదిరింది. ఈరోజు మళ్ళీ పిల్లలు అడిగారనమాట పిజ్జా చేయి మమ్మీ ఒకసారి తినబుద్ధి అవుతుంది అని. సరేలే అని మళ్ళీ చేద్దామని మొదలెట్టాను. ఇప్పుడు నేను కలిపిన పిండి ఏంటంటే మైదా పిండి సగం గోధుమ పిండి సగం అనమాట. ఇక రెండింటిలో రుచికి సరిపడంత ఉప్పు వేసా కొద్దిగా ఏమో వంట సోడా కూడా వేసానండి. కొంచెం అంటే కొంచెం వంట సోడా వేసేసి ఒక గరిటెడు పెరుగు వేసేసి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇలా పిండిని కలిపేశాను ముద్దలాగా. ఇలా ముద్దలా కలిపిన పిండి మీద కొంచెం ఆయిల్ వేసి దాని మీద తడి క్లాత్ కానీ లేదన్నా గిన్నె కానీ పెట్టుకున్నాం అనుకోండి ఒక 10 నిమిషాల తర్వాత మనం ఆ పిజ్జా అన్నది చేసుకోవటానికి బాగుంటుంది. అంటే పిజ్జా కోసమే కాదు పూరీలు వేసినా చపాతీలు వేసినా పిండి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన అట్లా ఉంచామనుకోండి పూరీలైనా
చపాతీలైనా మంచిగా వస్తాయి అన్నమాట. అంటే మీకు తెలియక కాదు, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని అలా చెప్పానమాట. మీరే నాకు ఎన్నో విషయాలు చెప్తున్నారు నాకు తెలియక. నాకు తెలిసిన విషయం కూడా అప్పుడప్పుడు కొందరికి చెప్దాం, కొందరికి తెలుస్తుంది అని చెప్తున్నా అనమాట. పిండి కలిపిన 5 నిమిషాల తర్వాత పిండిని మనం ముద్దలాగా కలుపుకున్నాం కదా, ఆ పిండిని చపాతీలాగా చేసుకోవాలి. మనకి 2 చపాతీలు కలిస్తే ఎంత మందంగా ఉంటాయో అలాగే ఈ పిజ్జా కోసమని 2 చపాతీల మందం ఉంచుకోవాలన్నమాట. కొంచెం మందంగా, మరీ పలచగా కాకుండా, మరీ ముద్దలా కాకుండా, మనకి పలచటి చపాతీలు 2 కలిస్తే ఎంత మందంగా ఉంటుందో అంత అనమాట. చపాతీ చేసేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఆ చపాతీని ప్లేట్లో పెట్టేశాను. దానిపైన సాధారణంగా పిజ్జా చేసేవాళ్ళు అయితే పిజ్జా కోసం ప్రత్యేకంగా సాస్ ఉంటుందంట. ఆ సాస్ ఏం మా దగ్గర లేదు, ఓన్లీ టమాటా సాస్ ఉంటే ఆ సాస్ వేసానండి. అది టమాటా సాస్ వేయకముందే స్పోర్క్తో రంధ్రాలలాగా పెట్టేసుకోవాలి, కానీ నేను మర్చిపోయాను. టమాటా సాస్ వేసిన తర్వాత మా వారు గుర్తు చేశారనమాట, పక్కన పెట్టుకున్నావు మరి రంధ్రాలు పెట్టినవని మర్చిపోయాను. ఇక టమాటా సాస్ వేసిన తర్వాత అలా రంధ్రాలు పెట్టేశాను. ఇక దానిపైన చీజ్ వేసానండి. అది చీజ్ అన్నది నాకు మొన్నటి వరకు తెలియదు. పోయినసారి పిజ్జా చేసే వరకు నాకు ఆ చీజ్ అన్నది తెలియదు. పోయినసారి చేసినప్పుడు పిల్లలు కల్లూరులో సూపర్ మార్కెట్ ఉంటే ఆ మార్కెట్ దగ్గర తెచ్చారండి. అప్పుడు చేశాను. మళ్ళీ ఇప్పుడు తెచ్చారనమాట, నిన్న తెచ్చారు సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి చీజ్ అన్నది. ఇక అది వేసి ఆ చీజ్ పైన టమాటా ముక్కలు, ఉల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసాను. కొద్దిగా స్వీట్ కార్న్ విత్తనాలు కూడా వేసేసాను. దానిపైన ఒక 6 మిరియాలని మిక్సీ పట్టేశానండి పొడిలాగా, ఆ పొడి వేసేసాను. దానిపైన ఒక ఎండుమిర్చి పలుకులుగా దంచేసాను అనమాట. ఆ ఎండుమిర్చి కూడా వేసాను. అంటే కారం లాగా కాదు, కొంచెం విత్తనాలుగా ఉంటాయి, దానిపై మిరపకాయ తొక్కు ఉంటుంది కదా, అది కచ్చా పచ్చ నలుగుంటుంది, అవి పైన వేసేసాను. మళ్ళీ ఇక దానిపైన ఇంకో పొర చీజ్ వేసేసాను. పిజ్జా చేయటం రెడీ అయిపోయింది. అది చేయకముందే సన్నటి సేగ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసి దాని లోపల స్టాండ్ పెట్టేశాను. ఈ పిజ్జా తయారు చేయటం అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆ ప్లేట్ని జాగ్రత్తగా గిన్నెలో పెట్టాను. ఇలా ఖాళీ గిన్నెలు స్టవ్ మీద ఉన్నప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది, కొంచెం టచ్ అయినా చాలు బొబ్బేసిపోద్ది అనమాట. కాబట్టి ఇలాంటి టైంలో ఏది కేకులు చేస్తున్నా, ఇలా ప్రయోగాలు చేస్తున్నా చేతులు జాగ్రత్త, కొంచెం అంటుకున్నా కానీ తోలు ఊడిపోయినట్టే. అందుకని నేను కూడా అది జాగ్రత్తగా తీస్తున్నానండి. చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు పిజ్జా పెట్టేసిన తర్వాత మూత పెట్టేశాను. మరి మంట హై ఫ్లేము కాదు, అలానే సిమ్ము కాకుండా మీడియంలో ఉంచేసి ఒక 25 నిమిషాల పాటు ఉడికించాను. మనకి ఉడికిందో లేదో తెలియాలంటే స్పోర్క్ కానీ లేదా చాకు కానీ ఇలా పిజ్జా పైన మనం కూర్చామనుకోండి, తడి తగలకోకుండా ఉంటే చక్కగా ఉడికినట్టు. స్పోర్క్తో చూశాను, మంచిగా ఉడికింది. ఇక స్టవ్ బంద్ చేసి తీసుకొచ్చి కట్ చేస్తున్నామండి పిజ్జా. పోయినసారి అయితే అసలు సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఈసారి ఎట్లా వస్తుందో అని ఒక్కొక్కళ్ళు ఆతృత. పిల్లలు వీడియోలో రావట్లేదు కానీ వాళ్ళిద్దరూ, మా వారు నా పక్కనే కూర్చున్నారు, ఎట్లా వస్తుంది అని. నిజం చెప్తున్నా, చాలా బాగా వచ్చిందండి. పోయినసారి అచ్చం మైదా పిండితోనే చేశాను. ఈసారి కొంచెం గోధుమ పిండి, కొంచెం కాదు, సగం గోధుమ పిండి సగం మైదా పిండితో చేశాను. అయితే మైదా పిండి అన్నది అసలు ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అంటే ఏం కాదులే అని తింటున్నాం. మీరు చేసుకోవాలనుకుంటే మైదా పిండి వద్దనుకుంటే అచ్చం గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. కారపుళ్ళు చేశాను పిల్లల కోసం అని చెప్పాను కదా, ఇదిగోండి ఈ డబ్బానేమో కరివేపాకు కారపొడి, ఈ డబ్బానేమో పల్లి, మినప్పప్పు, ధనియాలు ఇవన్నీ. అంటే ఇక పల్లి కారపొడి అనుకోండి. ఆ రెండింటిలోకి పిల్లల కోసమని ఆ 2 డబ్బాల్లోకి కారపొడి నింపి అక్కడ పెట్టేశాను. ఇక కారపొడులు ఉన్నాయంటే కంపల్సరీగా నెయ్యి ఉండాలి. ఇదిగోండి నెయ్యి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి చక్కగా నెయ్యి గట్టిగా ఉంటుంది కదా. ఇక ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళే లోపల కూడా ఆ గడ్డగట్టి ఉండటం వల్ల బస్సులో వెళ్ళేటప్పుడు తొనకకుండా కూడా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇక ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొడతారు.